టీమిండియాతో వన్డే సిరీస్ కు ముందు శ్రీలంకకు కష్టాలు ఎక్కువయ్యాయి. టీ20 సిరీస్ కు ముందే ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు దూరం కాగా తాజాగా వన్డే సిరీస్ కు ముందు మరో ఇద్దరు సీమర్లు గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి దూరం అయ్యారు. టీ20 సిరీస్ లో తొలి 2 టీ20 మ్యాచ్లు ఆడిన పతిరాణా, దిల్షాన్ మధుశంక మూడో టీ20 మ్యాచ్ సందర్భంగా గాయాల పాలయ్యారు. ఈ మ్యాచ్ లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా పతిరాణా భుజం గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో ఇన్నింగ్స్ మధ్యలోనే డగౌట్ కు వెళ్లి మళ్లీ బౌలింగ్ చేయడానికి తిరిగి రాలేదు. పతిరాణా గాయం తీవ్రం కావడంతో అతను వన్డే సిరీస్ నుంచి దూరం అయ్యాడు. మరోవైపు లెఫ్ట్ ఆర్మ్ సీమర్ మధుశంక కూడా గాయంతో వన్డే సిరీస్ కు దూరం అయ్యాడు. ఈ ఇద్దరితో పాటు టీ20కి ముందే చెమీరా, బనురా ఫెర్నాండో అలాగే నువాన్ తుషార సేవలను కోల్పోయింది. ఒక్కసారిగా 5 ఫాస్ట్ బౌలర్లు దూరం కావడంతో ప్రస్తుత శ్రీలంక పరిస్థితి గందరగోళంగా మారింది. మతీష, పతిరాణా, దిల్షాన్ మధుశంక స్థానాల్లో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. అసిత్ ఫెర్నాండో, చమిందు విక్రమసింగ మాత్రమే ఆ జట్టు పేసర్లు. హసరంగా తీక్షణ, వెళ్లలాగే అఖిల్ ధనుంజయలతో ఆ జట్టు స్పిన్ విభాగం పర్వాలేదనిపిస్తుంది. హసరంగా తీక్షణలపైనే శ్రీలంక జట్టు ఆశలు పెట్టుకుంది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డే రేపు శుక్రవారం కొలంబో వేదికగా జరగనుంది. ఇక ఆదివారం ఆగస్టు 4వ తేదీన రెండో వన్డే, ఇక బుధవారం ఆగస్టు 7వ తేదీన మూడో వన్డే జరుగుతుంది.